మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించింది. ఈ వ్యవహారంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలగకుండా ఉండేందుకు అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక తుది నిర్ణయం వరకు పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా ఉండాలని ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించింది. ఈ వ్యవహారంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలగకుండా ఉండేందుకు అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక తుది నిర్ణయం వరకు పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా ఉండాలని ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏపీకి సంబంధించి ఎంపీ మీద ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మీద కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఏదైతే షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది బీఆర్ఎస్ అధిష్టానము. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి బీఆర్ఎస్ అధిష్టానం మొత్తానికి వివరణ అయితే కోరుతోంది. వారం రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈ షోకాజ్ నోటీసులకు పూనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అధిష్టానం తుది నిర్ణయం వరకు పార్టీ కార్యక్రమాలకు కానీ ఇతర ఏ ఈవెంట్స్ కానీ దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశం అయితే ఇందులో జారీ చేసింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. మరోవైపు ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ముగ్గురికి రిమాండ్ విధించారు. మరో ఇద్దరికి కూడా రిమాండ్ ఇవ్వడానికి అయితే నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఈ కేసులో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వాటిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు రాజకీయంగా కూడా అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు రేపుతోంది. కాబట్టి ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అధిష్టానం ఏదైతే ఇటు బీఆర్ఎస్, అటు కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇందులో పార్టిసిపేషన్ ఉంది. కాబట్టి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. కాబట్టి వీరిద్దరి మీద మాత్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే క్లియర్ గా అయితే తెలుస్తోంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.